హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అమరేంద్ర రాథోడ్ని చిత్ర గురించి కనుక్కోవడానికి పంపిస్తాడు. చిత్ర గురించి అంతా ఎంక్వైరీ చేయి, తను ఎప్పుడు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడ వర్క్ చేసిందో అవన్నీ కనుక్కోమని చెప్తాడు రాథోడ్కి. అప్పుడు రాథోడ్ అంటాడు, మీరు చాలా కరెక్ట్గా చేస్తున్నారు సార్. మిస్ అమ్మకి అసలు ఈ చిత్రం మీద నమ్మకం లేదు. వినోద్కి ఈ అమ్మాయి కరెక్ట్ కాదని అనుకుంటుంది. అందుకే మీరు ఇదిలా చేయడం వల్ల చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పి అమరేంద్రని అంటాడు. అప్పుడు అమరేంద్ర కూడా అంటున్నాడు, నేను భాగ్య మీద ఉన్న నమ్మకంతోనే ఇలా చేయమని చెప్తున్నాను రాథోడ్. వినోద్ చాలా సెన్సిటివ్ పర్సన్. చిత్ర మంచిది కాకపోతే తను తట్టుకోలేడు చిత్ర చేసే మోసం గురించి అని చెప్పి బాధపడుతూ చెప్తాడు. రాథోడ్ సరే సార్, నేను చూసుకుంటానికి చిత్ర గురించి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ చూస్తే అరుంధతికి భూమి మీద ఉండడానికి ఇంకా కొన్ని రోజులు పర్మిషన్ దొరుకుతుంది, ఆ నీళ్ళ గురించితో పూజ చేయటం వల్ల. దానివల్ల తిరిగి గుప్తా గారితో కలిసి ఆనందంగా వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తుంది. అప్పుడే గుమ్మలోని అమరేంద్రని చూసి మురిసిపోతూ ఉంటుంది. లోపలికి బాగి వెళ్ళటం చూసి బాగి వెనకాతలే వస్తుంది. అప్పుడే బాగి గుమ్మం తన్నుకొని పడిపోవడం చూసి చేయి పట్టుకొని కాపాడుతుంది బాగిని. ఇదంతా చూస్తున్న చిత్ర మనోహరి భయపడిపోతూ ఉంటారు.